చెట్టు నిండా ఫ్రూట్స్ ఉన్నాయి. ఏం ఫ్రూట్స్ ఇవి అనుకుంటున్నారా? మేము కూడా అదే అనుకున్నాం అక్కడ మా బాల్కనీలో నుంచి చూస్తూ. ఇక్కడ కెనడాలో అక్టోబర్‌లో చెట్లకి ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ ఏప్రిల్‌లో చిగురిస్తాయి. ఆ చిగురించే టైంలో ఫస్ట్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట ఈ ట్రీస్‌కి. మొత్తం ట్రీ పింక్ ఫ్లవర్స్‌తో నిండిపోయి ఉన్నాయి. మేము ఫోటోస్ గూడా దిగామన్నమాట అప్పుడు. అస్సలు అనుకోలేదు ఇవి ఒక ఫ్రూట్ ట్రీస్ అని అప్పుడైతే. ఈ మధ్య ఒక రోజు ఈవినింగ్ టైమ్‌లో వాక్‌కి వచ్చినప్పుడు చూసి ఇవేంటో నిమ్మకాయల్లా ఉన్నాయి అనుకున్నాము. అసలు తినేటివో కాదోలే అని లైట్ తీసుకున్నాం. కానీ నిన్న ఒక ఫ్యామిలీ నిచ్చెనలు తెచ్చుకొని మరీ బ్యాగ్‌లో యేసుకుంటున్నారు కోసుకొని. అప్పుడు మేము సస్పెన్స్ తట్టుకోలేక ఏంటో చూద్దామని వెళ్లి ఒకటి కోసి తిని చూస్తే అవేంటో తెలుసా? పేర్ ఫ్రూట్స్. మనకి షాప్స్‌లో దొరికేలాగా పెద్దగా లేవు. చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. బట్ టేస్ట్ మాత్రం చాలా బావున్నాయి. స్వీట్ స్వీట్‌గా. సరే అని ఇంక కొన్ని ఫ్రూట్స్ కోసుకొని వినాయక చవితికి పత్రిలాగా పనికొస్తదని 2 కొమ్మలు కూడా తీసుకున్నాను. ఏదైతేనేం ఆ సస్పెన్స్ అయితే క్లియర్ అయింది మాకు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా! అండ్ నా ఛానల్‌లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ హ్యాపీ వినాయక చవితి.